ఆల్రెడీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఫైనల్గా మా కంపెనీ వాళ్ళు అయితే నా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ రిలీజ్ చేశారు. 14,300 చేయించు. అసలు 4 months బ్యాక్ పడాల్సింది నేను March 7th లాస్ట్ వర్కింగ్ డే నాది. అప్పుడు పడాల్సింది మొన్న జూలైలోని రిలీజ్ చేశారు. ముందు వీడియోలో చెప్పాను కదా ఇలాగా తిట్టి మెయిల్ పెట్టానని. ఆ తర్వాత రోజు రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేసిన డబ్బులు రిలీజ్ చేసిన వాటిల్లో మొత్తం ఒక 8,000 వరకు జీన్స్, షర్ట్లు, టీషర్ట్లు మొత్తం అన్నీ కొనేసుకున్నాను. సరిపోయింది అలాగా. మిగతా అంతా ఇంకా అలాగా అయిపోయినాయి. అసలు ఆ డబ్బులతో మొత్తం ఇది కొనుక్కుందాం అనుకున్నాను. వైర్లెస్ మైక్ హాలీ లాంటిది ఉంది కదా, అది తీసుకుందాం అనుకున్నాను. అది చూస్తేనేమో అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి. వేరే వెబ్సైట్లో ఉన్నాయి కానీ అవి అంత ట్రస్ట్ వర్తీ అనిపించలేదు. ఇంకా అందుకని తర్వాత చూసుకుందాంలే. ఇప్పుడు షాపింగ్ చేసి చాలా రోజులు అవుతుంది నేను అసలు బట్టలు తీసుకుని. అందుకని చెప్పి ఇప్పుడు ఇంకా షాపింగ్ చేసుకున్నాను. డైలీ యూస్కి చెప్పులు కూడా ఆర్డర్ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఎండలు చంపేస్తున్నాయి కదా, ఎండ మండింగ్ చెమట పుట్టింగ్ కదా, అందుకని చెప్పి సన్ స్క్రీన్ ట్రై చేద్దామని సన్ స్క్రీన్ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను. మా అక్కేమో నీ ముఖానికి ఎందుకురా సన్ స్క్రీన్, లోషన్ ఎన్ని పెట్టాలంటే అవి సరిపోవు, ఎందుకు అంత అవసరం లేదు, సన్ స్క్రీన్ ఒకటి పెట్టుకో చాలు అంటే ఆ బాడీ లోషన్ క్యాన్సిల్ చేసి సన్ స్క్రీన్ ఒకటి ఉంచుకున్నాను. ఇంకా ఏం చేస్తాం, మొత్తం ఇవన్నీ ఒకేసారి విష్ లిస్ట్ అంతా క్లియర్ చేసుకున్నాను. 2 జీన్లు, 4 షర్ట్లు, 5 టీషర్ట్లు. ఇదేమో కొంచెం లూజ్ అయింది, రిటర్న్ పెట్టేస్తున్నాను. మళ్ళీ 28 సైజ్ పెట్టుకోవాలి. మిగతా అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. చాలు, చాలా రోజుల వరకు ఇంక షాపింగ్ చేయాల్సిన పని లేదు, ఏం చేయాల్సిన పని లేదు. మా కంపెనీ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఇలా యూజ్ అవుతుంది. వాళ్ళకి ముందు నార్మల్గా మెయిల్ పెట్టిన ఒక్క రిప్లై లేదు, ఇలాగ తిట్టి పెట్టగానే దెబ్బకి రిలీజ్ చేశారు. ఏం చేస్తాం, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నట్టు. మా వాళ్ళకి అలాగే చెప్తేనే కరెక్ట్. చెయ్యి నొప్పి వచ్చేస్తుంది కెమెరాతో బ్లాగ్ చేయడం వల్ల. ఫస్ట్ టైం కదా, ఈ చెయ్యి బాగా విపరీతంగా నొప్పి వచ్చేస్తుంది. నొబ్బై పర్వాలేదు, క్వాలిటీ అంతా బాగానే ఉంది. కానీ ఒక్కోటి నాకు 3 కలిపి 1000 కదా, ఒక్కోటి 333 పడినాయి. కానీ పర్లేదు, యావరేజ్గా ఉంది క్వాలిటీ, మరీ టాప్ నాట్స్ అనలే. ప్లీజ్ డోంట్ అన్సబ్స్క్రైబ్, బీ ఫ్రీ. ఈ డిజైన్ అంతా బాగుంది కానీ ఇక్కడ ఇది లెవిస్ది. దీన్ని క్లాత్ ఉన్నంత క్వాలిటీ ఇది లేదు. ఇది నాకు 250కి వచ్చింది లెవిస్ది. ఇది 2 పేర్లు 250. ఇదేమో 333. దీని క్వాలిటీ బాగుంది. ఇంకా ఇదైతే పిచ్చిగా నచ్చింది ఈ షర్ట్ నాకు. క్లాత్ కూడా బాగుంది, చాలా బాగుంది. సమ్మర్లో వేసుకుంటే చచ్చిపోతాం ఆ క్లాత్, లోన బాయిలర్ కోడ్లో బాయిల్ అయిపోతాం. ఇవి కూడా చాలా బాగున్నాయి క్లాత్లు. అంటే సమ్ ఎలాస్టిక్ లాగా ఉంది ఇది, పర్వాలేదు. ఇప్పుడు ఈ ఎండలకి అట్లే పర్వాలేదు. ఇదొకటి రిటర్న్ పెట్టేసి 28 సైజ్ ఆర్డర్ పెట్టుకోవాలి మళ్ళీ. ఓకే, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇప్పుడు రెడీ అయిపోయా. రాజమండ్రి వెళ్తాం నేను, మమ్మీ. ఈ షర్ట్ నైట్ చూపించిందే, మన కొత్త బట్టలు వేసుకునేదాకా కంగారు ఆగదు కదా, అందుకే వేసుకున్నాను. విత్ బ్లాక్ జీన్. స్కూటీ మీద వెళ్ళాలా లేకపోతే పల్సర్ మీద వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాను. ఇదైతే లగేజ్ పెట్టుకోవడం కంఫర్ట్ ఉంటుంది, అది జర్నీ కంఫర్ట్ ఉంటుంది. మమ్మీని అడిగి ఏదంటే అది. ఓకే, పల్సర్ తీసుకొని బంక్కి వెళ్ళి, బంక్లోని గాలి ఉంటుంది కదా, గాలి చెక్ చేసుకొని పెట్రోల్ కొట్టించుకొని వచ్చేసి మళ్ళీ ఇప్పుడు రాజమండ్రి స్టార్ట్ అవ్వడమే. హెల్మెట్ కూడా పెట్టుకొని రెడీ అయిపోయాం. ఇప్పుడు ఇంక స్టార్ట్ అవ్వడమే లేటు. టైం ఎంతమ్మా? టైం కరెక్ట్గా 9 అయింది. వెళ్ళడానికి 1.5 hour 2 hours అవుతుంది మెల్లిగా వెళ్ళిన. రోడ్లు అన్నీ బాగున్నాయి కాబట్టి పర్వాలేదు. అంతే, అక్కడికి వెళ్ళింది చిన్న షాపింగ్ కూడా ఉంది, షాపింగ్ కూడా చేసుకోవాలి. అన్నీ టైం టు టైం అయిపోయి కొంచెం ఈవినింగ్ ఎర్లీగా స్టార్ట్ అయితే చాలు. దీనికి కూడా ఇంజనీర్లు తీసుకోవాలి. ఇక్కడ మా ఊర్లో అయితే డైరెక్ట్ ఇంక ఎంఆర్పి ఎంత ఉందో అని తీసుకుంటారు. అదే రాజమండ్రిలో అనుకో తక్కువ అవుతుంది. హాస్పిటల్కి అయితే రాజమండ్రి కరెక్ట్గా 45 minutes అన్న కదా, గోకారంటే 45 minutes పెట్టింది. వచ్చిన తర్వాత ఏటీఎంకి వెళ్ళాను. ఏటీఎంకి వెళ్ళిన తర్వాత పిన్ మర్చిపోయాను కార్డుది.
మిగతా 2 కార్డ్స్ వల్ల ఇంకో కార్డులో వేసుకొని అప్పుడు తీసుకున్నాను డబ్బులు. హాస్పిటల్కి వచ్చాము. ఇక్కడ హెల్త్ చెకప్ చేసుకోవాలి, నార్మల్ ఫుల్ బాడీ హెల్త్ చెకప్ మమ్మీకి. అది అయిపోయిన తర్వాత చిన్న షాపింగ్ ఉంది, ఆ షాపింగ్ చేసుకొని అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ టెస్ట్లు అవి వచ్చాక ఏంటి అనేది తెలుసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. డ్రై ఫ్రూట్ బెడ్షీట్లు తీసుకోవడానికి హోల్సేల్ది ఇది. మొత్తం అన్ని బెడ్షీట్లు పిల్లో కవర్స్ అయ్యే ఉన్నాయి. 2 బెడ్షీట్లు తీసుకొని ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోవడం అత్తాలి ఇంటికి. ఆ డ్రై ఫ్రూట్ జ్యూస్ అవి తాగేటప్పటికి ఎగారం వస్తుంది. జీడిపప్పులు, ఇన్ని జీడిపప్పులు, ఇంత బాదం పప్పు వేసి బాబాయ్ కడుపు ఫుల్ అయిపోయి ఎగారం వస్తుంది. 6 సైజు బెడ్షీట్లు తీసుకున్నాం, ఒకటి 500 పడుతుంది. ఆల్రెడీ మేము వాడుతున్నాం మా పెద్ద మంచానికి ఏడికి. ఇప్పుడు జస్ట్ 6 సైజు తీసుకున్నాం. ఇంకా అది హోల్సేల్ 500 పడుతుంది. చాలు వద్దాయి బెస్ట్. స్పెషల్ జ్యువెలరీకి వచ్చాం. ఇక్కడ ఏదో 100 స్టోర్స్ కంప్లీట్ అయిపోయిందంట. వెళ్ళి ఆఫర్ ఇస్తారు, ఇది తీసుకొని సార్ అది తీసుకొని సార్ మీకు చాలా తగ్గిపోతుంది సార్ అని చెప్తున్నారు. బాగున్నాయి జ్యువెలరీ అయితే, చాలా బాగున్నాయి. మమ్మీ డైలీ యూస్కి 3 చైన్లే తీసుకుంది. టైం 1:40 అవుతుంది. ఇంకా తినలేదు, ఏం చేయలేదు. అది చూస్తే కాబట్టి ఇక్కడ ఫుల్గా ఉంది. ఇంకా ఈసీజీ ఒకటి ఉంది, అది తీయించుకోవాలి. పల్సర్కి ప్లసర్కి ఇంజిన్ ఆయిల్ తీసుకున్నాను. మా మామతి గడి నాకు బాగాలాగా ఉంటాడు వీడు. 2 కలిపి అంతా 9 టన్. ఓకే బా, మన దగ్గర అనుకో 425 ఉంది. ఇక్కడ ఎంఆర్పి 425 తీసుకుంటారు అక్కడ అడ్డ దగ్గరలో. దీనికి ఎంత తీసుకున్నాడు? 390 తీసుకున్నాడు. దాని మీద ఎక్కువ ఉంటుంది ఎదురు దాని మీద. అలా దొరుకుతారు మా దగ్గర. ఎక్కడికి వెళ్దామా? వాచ్ బ్యాటరీ అలా ఇందులోంచి వెళ్ళిపోదాం. స్ట్రైట్ వెళ్ళిపోతే అదే కోటగుమ్మ, స్ట్రైట్ కోటగుమ్మ వెళ్ళిపోయి అక్కడ వాచ్కి బ్యాటరీ వేయించుకొని తర్వాత లెన్స్ కట్కి వెళ్ళి నా స్పెక్స్ ఒకటి తీసుకోవాలి. చాలా పెద్ద పెద్ద పనులే ఉన్నాయి నాకు. స్పెక్స్ తీసుకుందాం కదా లెన్స్ కట్కి వెళ్తే ఆ 2 స్పెక్స్ కలిపి జస్ట్ 1+1 ఆఫర్ సార్ ఇవన్నీ చెప్పి బ్లూ కట్ లెన్స్ అయితే ఎంత అవుతుంది సార్ అని చెప్పి 4200 చెప్పాడు. మరి అది కాదురా పిచ్చాడు అని చెప్పి నేను ఇది బ్లూది సన్ గ్లాసెస్ విత్ పవర్ 4900 తీసుకున్నాను సార్. ఇది వేరే మోడల్ సార్, వేరే కంపెనీ సార్. ఇది అయితే మీకు 2 కలిపి 3200 3400 అవుతుంది అన్నాడు. ఇదంతా కాదని లోకల్ షాప్కి వెళ్ళాం. 2 ఫ్రేమ్లు 2200కి అయిపోతుంది విత్ బ్లూ కట్ లెన్స్. మా బాగా కష్టపడుతున్నాడు క్లాస్ లేకపోతే నా కోసం యూపీఎస్సీ క్లాసులు త్యాగం చేసిన మహామూర్తి అయ్యా ఆయన. మొత్తం గ్రే అయిపోయింది. క్యాప్ గ్రే, షర్ట్ గ్రే, స్పెక్స్ గ్రే. ఈ ఫ్రేమ్ ఒకటి, ఇంకో ఫ్రేమ్ బాక్స్లో ఉంది. ఇదేనా పాత ఫ్రేమ్. ఇప్పుడు ఇంటికి లాగించడమే. ఇంకో ఫ్రేమ్ అయితే ఇది ఏంట్రా చాలా. ఆ ఫ్రేమ్ ఒకటి, ఈ ఫ్రేమ్ ఒకటి 2200 తీసుకున్నాడు. ఇదే లెన్స్ కాబట్టి 2 ఫ్రేమ్లు కలిపి 3000 పైన చెప్తున్నాడు. 4000 ఒక పేరు చెప్తున్నాడు, 3000 పేరు చెప్తున్నాడు. ఎందుకంటాం మనకి రాజమండ్రిలో పనులన్నీ పూర్తి చేసుకొని సక్రమంగా వస్తాం. అత్తాలు ఉండమన్నారు కానీ మళ్ళీ 24th హరిహర మీరాలు రిలీజ్ ఉంది కదా, అప్పుడు వద్దాం అని చెప్పి వెళ్ళేటప్పుడు అలాగే లేట్ అయింది. ఇప్పుడు టైం ఎంత 7:30 అవుతుంది. వెళ్ళేటప్పుడు మా అమ్మ అలాగే ఇంటి దగ్గర ఉన్నది కాబట్టి వెళ్ళేదారిలో ఈ దాబా దగ్గర ఆగి ఇప్పుడు ఏమన్నా ఇక్కడ పుల్కా కొన్ని తినేసి ఇంటికి వెళ్ళిపోవడం. మిలిట్స్
మిల్లెట్స్ ప్యాక్ 6 days ప్యాక్ అనుకోండి. 6 kgs 6 days ప్యాక్. ఇది ఒకటి కేజీ. రాగులు ఏటమయ్యి రాగులు అయితే అరుకులా ఏమో వేయి మొత్తం మిల్లెట్స్ 6 రకాలు ఒకటి కేజీ వేసి మా అమ్మ ట్రై చేస్తుందంట. తిందాం. మా అత్తాల్లో తింటున్నారు ఆల్రెడీ. మా సూర్యగడిని కాజు చికెన్ బోన్లెస్ పుల్కా అవి వస్తే తినేసి ఫుడ్ని మించిన స్వర్గం ఎక్కడ ఉంటుంది. హ్యాపీగా తినేసి హ్యాపీగా పడుకొని ఏ జబ్బు లేకుండా అంత ప్రశాంతంగా ఉంటుంది. కన్ను ఒకసారి వర్షంలో తడుచుకుంటూ బాగా స్పీడ్ వెళ్ళిపోతే స్పెక్స్ కూడా తీసుకోలేను. ఇక్కడ లైట్గా చివరి కట్ అయింది. అప్పటి నుంచి బైక్ తోలుతున్నప్పుడల్లా లైట్గా కట్ అయినట్టు అనిపించింది. అప్పుడు బైక్ తోలుతున్నప్పుడల్లా రెడ్గా అవుతుంది మూల. ఈసారి చూపించుకోవచ్చు. ఏంటి దగ్గర కదా అలా ఇయర్ అకిరా అయి కదా. ఏంటంటే ఇయర్ నోస్ టీత్ కదా టంగా. అదే టీత్ టంగా అన్నీ. నా స్పెక్స్ పని అయిపోయింది. మమ్మీ హెల్త్ చెకప్ అయిపోయింది. అన్నీ నార్మల్ ఉన్నాయి. చాలు. వెళ్ళిన పని అన్నీ కూడా అయిపోయింది. ప్రశాంతంగా ఉంటుంది. ఆ లెన్స్ కట్టుడు మరీ అంత దారుణమా. 4,000 చెప్పాడు. బండ్లీ బై 1 get 1 అంట. ఒక్క లెన్స్ 4,000 అంట. ఇది ఎక్కడ న్యాయం అందాజీ. బోన్లెస్ చికెన్ కాజు కర్రీ విత్ రోటీ. మధ్యాహ్నం ఏమో అత్తాల ఇంటి దగ్గర మటన్ దమ్ బిర్యానీ అదిరిపోయింది. ఇప్పుడు మళ్ళీ చికెను మటను ఎంతో ఊర్లు తిరుగుతున్నప్పుడు ఏం చేస్తాం, తినేస్తాం. తినమ్మా, నేను తింటాను. నేనే మొహమాటం లేదు, నేను బాగానే తింటాను. ఇప్పుడు తినేస్తాం కోరుకొండ దగ్గర దాబా దగ్గర. ఇప్పుడు ఇంటికి బయలుదేరుతాం. కరెక్ట్గా ఇప్పుడు స్లోగా వెళ్ళినా సరే 1 hour 15 minutes టైం పడుతుంది. మధ్యాహ్నం అత్తాల ఇంటి దగ్గర దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ, ఇప్పుడు ఈ రోటీ. ఫుల్లీ సాటిస్ఫైడ్. చాలు ఇంటికి వెళ్ళిపోవడమే. ఓకే, అక్కడ తినేసిన తర్వాత ఎగ్జాక్ట్గా 1 hour 15 minutes పట్టింది ఇంటికి రావడానికి. ఈరోజు అంతా తిరిగి ఎండలోని ఈ కన్నేమో మొత్తం ఎర్రగా అయిపోయింది. వచ్చేదంతా చాలా పెయిన్ అవుతుంది ఎందుకు మరి. ఈరోజు వెళ్ళి అన్ని పనులు కూడా మంచిగా అయిపోయినాయి, తక్కువలో అయినాయి. మమ్మీకి అన్ఎక్స్పెక్టెడ్ డిస్కౌంట్ వచ్చింది. టెస్ట్లు అన్నీ చేయించుకున్న తర్వాత అది డిస్కౌంట్. నేను లెన్స్ కట్ అంత డబ్బులు పెట్టి బొక్క పెట్టుకునే బదులు బయట కొనుక్కున్నాను, అది కలిసి వచ్చింది. నెక్స్ట్ ఆ బెడ్షీట్ కొనుక్కున్నాం కదా, అవి కూడా మంచి రీజనబుల్ ప్రైస్కి వచ్చినాయి. మొత్తం అన్నీ అయిపోయింది. మళ్ళీ 24th వెళ్తాం రాజమండ్రి. హరిహర వీర మల్లు మూవీ రిలీజ్ కదా. దట్స్ ఇట్ ఫర్ టుడే. Bye. See you guys in the next vlog.